నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ పొజ్జా, ఎండి ఫిజిషియన్, భాస్కర్ హాస్పిటల్, షాపూర్ గడ్డిమైసమ్మలో చేస్తున్నాను. ఈరోజు మనం వైరల్ ఫీవర్స్ గురించి, సీజనల్ వ్యాధుల గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడే రీసెంట్గా సమ్మర్ నుంచి ఇప్పుడు మనం రైనీ సీజన్లోకి వచ్చాం. చాలామంది హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు క్లైమేట్ చేంజ్ అయిందని. కానీ మనకి చెప్పాలి అంటే సమ్మర్ కంటే రైనీ సీజనే చాలా డేంజర్ అండి. ఎందుకంటే ఈ టైంలోనే ఎక్కువగా సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. మీరు ఏమాత్రం అప్రమత్తంగా లేకపోతే ఖచ్చితంగా మనకు కొన్ని సార్లు చాలా డేంజరస్, అంటే ప్రాణాల మీదకి వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఈ సీజనల్ వ్యాధులు అనేవి ఎలా ఉంటాయి అంటే ఎక్కువగా మీరు చూసుకుంటే సమ్మర్ కంటే వింటర్ కంటే రైనీ సీజన్లోనే ఎక్కువగా ఉంటాయి ఈ సీజనల్ వ్యాధులు. రీజన్ ఏంటి అంటే ఈ రైనీ సీజన్లో ఎక్కువ హ్యూమిడిటీ ఉంటుంది, గాలిలో తేమ ఉంటుంది అనమాట. ఈ తేమ అనేది కరెక్ట్ టెంపరేచర్ దేనికి బ్యాక్టీరియా గ్రో అవ్వడానికి కానీ, ఫంగస్ గ్రో అవ్వడానికి కానీ, లేదా వైరస్ స్ప్రెడ్ అవ్వడానికి కానీ ఈ రైనీ సీజన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు గాలిలో తేమ అంటే వాటర్ లాంటిది ఉండడం వల్ల మనకి ఇవి ఎక్కువగా అవుతుంటాయి. ఇంకోటి ఎక్కువగా వాటర్ కంటామినేషన్ కూడా జరిగేది రైనీ సీజన్. ఎందుకంటే వర్షాలు పడడం, ఇవన్నీ కూడా మనకి నాళాల నిండి ఈ కాలువలు పొంగి మొత్తం వాటర్ అనేది కంటామినేషన్ కూడా చాలా ఎక్కువ. ఈ సీజన్లో నేను చెప్తున్నాను కదా, 2021 నాకు ఇప్పటికీ గుర్తు. నేను అబ్రాడ్ నుంచి వచ్చానండి. నేను వచ్చినప్పుడు 2021లో 164,000 మంది అంటే లెక్కల ప్రకారం 164,000. నాకు తెలిసి 3-4 లక్షల మంది కూడా డెంగ్యూతో చనిపోవడం అనేది జరిగింది 2021లో. మా హాస్పిటల్లో బెడ్స్ కూడా ఖాళీ లేని పరిస్థితి. సో మెయిన్గా మనకి రైనీ సీజన్లో కనబడేవి ఏంటంటే జలుబులు, దగ్గులు, ఒళ్ళు నొప్పులు, లేదా స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే చర్మ వ్యాధులు, ఇంకా ఎక్కువగా జ్వరం లేదా లూజ్ మోషన్స్, ఇలాంటివన్నీ, కలరా, ఇలాంటివన్నీ ఎక్కువగా కనబడుతుంటాయి. ఏమున్నా కూడా మనం లైట్ తీసుకోకూడదు. ఎందుకంటే అన్నీ కూడా వైరల్కి సంబంధించినవి అనమాట. వైరల్ మ్యాక్సిమం 90% వర్షాకాలం వచ్చేవి వైరల్ ఫీవర్సే ఉంటాయి. సో దీనిలో వెరీ కామన్ ఏంటంటే డెంగ్యూ అనేది వెరీ కామన్ అండి. చెప్పా కదా మీకు, నేనున్న 2021లో ఎంతమంది చనిపోవడం జరిగిందో. సో డెంగ్యూ అనేది ఎందుకు వెరీ ఇంపార్టెంట్ అంటాను అంటే, ఇది జ్వరం వచ్చిన 3 రోజులు 4 రోజులు ఏ ప్రాబ్లం ఉండదు. అంటే ఎక్కువగా జ్వరం ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటుంది. సో అందరూ 4 రోజుల తర్వాత జ్వరం తగ్గిపోతుంది కదా అని లైట్ తీసుకుంటారు. కానీ 4వ రోజు నుంచి జ్వరం ఉండదు, కానీ ప్లేట్లెట్స్ పడిపోవడం అనేది జరుగుతుందన్నమాట. సో కొంచెం నీరసం కానీ, బాడీ మీద ర్యాషెస్ కానీ, అలాంటివి ఏమైనా చిన్న సిమ్టమ్స్ ఉంటాయి. నీరసం అంటే జ్వరం తగ్గాక నీరసం అనేది కామన్ అని చెప్పి మనం అనుకుంటాం. కానీ మనకు తెలియకుండానే సడన్గా ప్లేట్లెట్స్ పడిపోవడం, 20,000 అంటే మనకి 150,000 ఉండాల్సిన ప్లేట్లెట్స్ 20,000కి పడిపోతుంది అన్నమాట. సడన్గా పళ్ళ నుంచి బ్లీడింగ్ రావడం కానీ, ముక్కు నుంచి బ్లీడింగ్ రావడం లేదు కానీ, లేదా మోషన్ నల్లగా అవ్వడం కానీ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం తీసుకెళ్తే ఎటువంటి యూజ్ ఉండదండి. ప్లేట్లెట్స్ ఎక్కించాలి అంటే ప్లేట్లెట్స్ అనేవి ఖచ్చితంగా పెరుగుతాయని చెప్పలేం. అది మనకి ఒక ప్యాకెట్ 15,000 నుంచి 20,000 రూపాయలు ఉంటుంది. ఒక ప్యాకెట్ ఎక్కిస్తే 5,000 నుంచి 10,000 వరకే ప్లేట్లెట్స్ పెరుగుతాయి, అంటే ఈ ప్లేట్లెట్స్. సో ఆ పెరిగిన ప్లేట్లెట్స్ మళ్ళీ ఉంటాయన్నది చెప్పలేం. మన బాడీలో ఉన్న వైరల్ లోడ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు డెంగ్యూ మస్కిటో ఏదైతే ఉంటుందో ఆ సైకిల్లో ఫస్ట్ ఎవరికైతే 3-4 కరుస్తుందో, అంటే అదే బైట్ చేస్తుందో, వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎక్కువగా వైరల్ లోడ్ అనేది ఉంటుంది. వాళ్ళు 100% చాలా డేంజర్ అనమాట. ముందుగానే తెలుసుకుంటే ఓకే, తెలుసుకోలేకపోతే మాత్రం ప్రాణానికే ప్రమాదం. సో అందుకే మనం ఏంటంటే ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్లు అనేవి చేయించుకోవాలి జ్వరం వచ్చినప్పుడు, నెంబర్ 1. సెకండ్ మోస్ట్ కామన్ ఏంటంటే మలేరియా అన్నది కూడా ఒక మస్కిటో వల్ల, దోమ వల్లనే వస్తుందన్నమాట. ఈ మలేరియా కూడా మనం లైట్ మలేరియాలో ఏంటంటే బాడీ పెయిన్స్ లేదా చలితో కూడిన జ్వరం, హై టెంపరేచర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. టెంపరేచర్ హై అంటే ఈ డెంగ్యూ లాగా 100, 101 అలా కాకుండా 103, 104, 105 పైన టెంపరేచర్స్ అనేవి ఉంటాయి. 104 పైన టెంపరేచర్స్ దాటితే ఏమవుతుంది అంటే అది బ్రెయిన్కి ఎక్కి సెరిబ్రల్ మలేరియా అంటాం. అంటే ఫిట్స్ లాంటిది రావడం, లేదా బ్రెయిన్కి ఎఫెక్ట్ అయ్యి మెనింజైటిస్ అంటే బ్రెయిన్ వాపు, మెదడు వాపు వచ్చి ఏమైనా సడన్గా కొలాప్స్ అయ్యి ప్రాణానికి ప్రమాదం అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మలేరియాని కూడా మనం లైట్ తీసుకోవడానికి ఉండదు. తర్వాత మోస్ట్ కామన్ ఇన్ఫ్లుయెంజా అంటాం. ఇన్ఫ్లుయెంజా వైరస్ అనేది చాలా మోస్ట్ కామన్. ఇది ఎంత తొందరగా స్ప్రెడ్ అవుతుంది అంటే ఇంట్లో ఒకరికి ఉంటే మొత్తం అందరికీ స్ప్రెడ్ అయిపోతుంది. జలుబు, దగ్గు,
తో స్టార్ట్ అయ్యి మెల్లగా జ్వరం, దాన్ని మనం కంట్రోల్ చేయకపోతే మెల్లగా నిమోనియా అంటే ఊపిరితిత్తుల్లో నిమ్ము వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇది కూడా కొన్నిసార్లు ప్రాణానికి ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ నిమ్ము అనేది మళ్ళీ అసోసియేటెడ్ విత్ అంటే ఈ కోవిడ్, టీబీనో అటాక్ అయింది అనుకోండి, ఇంకా డేంజర్ అయిపోతుంది. సో ఇది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత కామన్ ఏంటంటే చికెన్ గున్యా. ఇది మనకి జ్వరం స్టార్ట్ అయిన 3వ రోజు నుంచి 7 రోజులు జ్వరం వస్తుంది. అంటే మనకి దోమకాటు అయినాక 3 రోజుల నుంచి 7 రోజుల వరకు జ్వరం, 3వ రోజు నుంచి 7 రోజులు జ్వరం వచ్చాక తర్వాత ఒళ్ళు నొప్పులు అనేవి స్టార్ట్ అవుతాయి. ఈ చికెన్ గున్యా అనేది మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే వైరల్ ఆర్థరైటిస్ అంటాం. అంటే ఇది పర్మనెంట్గా మన బాడీలో కీలవాతం అనేది ఉండిపోయే అవకాశం ఉంటుంది. లేదా 3 నుంచి 6 నెలల వరకు బాడీ అంతా నొప్పులు ఉండే అవకాశం, పనులు చేసుకోలేకపోవడం, ఎప్పుడు జ్వరం వస్తున్నట్టు అనిపించడం, ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇది కూడా మనం ముందుగానే పరీక్ష చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి పర్మనెంట్గా కీలవాతం అయ్యే అవకాశాలు తగ్గించుకోవచ్చు. ఇంకోటి మోస్ట్ కామన్ ఏంటంటే టైఫాయిడ్ అనేది మనం బయట పానీపూరీలు, బయట ఫుడ్స్, కంటామినేటెడ్ ఫుడ్, కంటామినేటెడ్ వాటర్ తాగినప్పుడు ఈ టైఫాయిడ్ అనేది వస్తూ ఉంటుంది. మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ వాటర్లు ఇవన్నీ తాగకుండా జాగ్రత్తగా ఉండాలండి. సో మనం ఈ టైఫాయిడ్ అనేది అంత డేంజర్ కాకపోయినా కూడా మనకి చెప్పలేం కదా, ఈ టైఫాయిడ్తో పాటు మళ్ళీ డెంగ్యూ ఏదైనా కలిసి వచ్చిందంటే ఇది కూడా డేంజర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇవి వెరీ కామన్ అన్నమాట. ఈ సీజనల్ ఫీవర్స్ అంటాం, ఈ వర్షాకాలం బాగా ఎక్కువగా వస్తాయి. ఇంకా చాలా ఉంటాయి, కానీ ఈ ఐదు నుంచి మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇంకోటి వర్షాకాలంలో ఖచ్చితంగా ఈ 5లో ఏదో ఒక అటాక్ అన్నది 100కి 100% ప్రతి ఒక్కరిలో అవుతుంది. కానీ వాళ్ళ ఇమ్యూనిటీ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఇప్పుడు నాకు డెంగ్యూ మస్కిటో వచ్చి కరవచ్చు, చికెన్ గున్యా మస్కిటో వచ్చి కరవచ్చు, ఏదైనా అవ్వచ్చు. నాలో ఇమ్యూనిటీ ఉన్నంత వరకు ఏ ప్రాబ్లము ఉండదు. ఇమ్యూనిటీ డౌన్ అయింది అంటే చాలు, కంప్లీట్గా ఒకదాని తర్వాత ఒకటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే మనం ఈ వైరల్ సీజన్లో కొంచెం యాక్టివ్గా ఎక్సర్సైజ్ చేయడం, స్ట్రాంగ్గా ఉండడం, ఎక్కువగా చేతులు కడుక్కోవడం, వేడి నీళ్ళు తీసుకోవాలి. అనవసరంగా బయట చల్లనీళ్ళు, ఐస్ క్రీమ్లు, పానీపూరీలు, బయట ఫుడ్స్ తగ్గించుకోవాలి. ఎక్కువగా గ్రీన్ వెజిటబుల్స్, అవి కూడా వేడి నీటిలో గ్రీన్ వెజిటబుల్స్ కడుక్కొని తినడం అనేది, లేదా పొద్దున్నే లేచిన వెంటనే ఇమ్యూనిటీ పెరగడానికి పాలల్లో కొంచెం మిరియాలు లాంటివి వేసుకొని ప్రతిరోజు తాగడం అనేది, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలాంటివి మనం కరెక్ట్గా మెయింటైన్ చేసుకోగలిగితే మనం ఈ వైరల్ ఫీవర్ల బారిన, ఈ సీజనల్ వ్యాధుల బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. ఏదైనా కూడా ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నిర్ధారణ అనేది ఇంపార్టెంట్. తర్వాత యాంటీబయాటిక్స్ కానీ ఏమైనా తీసుకోవడం అనేది మంచిది. అంతేగాని మీరు ఇంట్లో డోలో ట్యాబ్లెట్లు పెట్టుకోండి, దానికి మనం డాక్టర్ని అడగాల్సిన అవసరం లేదు. కానీ ఖచ్చితంగా మీరు వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి యాంటీబయాటిక్స్ వేసుకొని దాన్ని మాస్క్ వేయొద్దు. మాస్క్ అంటే ఏంటంటే మనం అప్పటిదాకా అంటే యాంటీబయాటిక్స్ వేసుకున్న వరకు నార్మల్ అయ్యి ఒకటేసారి రైజ్ అయిపోతుంది ఆపేశాక. అలా కాకుండా డాక్టర్ దగ్గరికి వెళ్తే నిర్ధారించి కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తారు. థ్యాంక్ యూ.